తెలుగు బోధనా పద్ధతులకు సంబంధించినటువంటి మరికొన్ని క్వశ్చన్స్ చూద్దాం. మొదటగా ఫస్ట్ క్వశ్చన్, భాష అనే పదం ఈ ధాతువు నుండి ఉత్పన్నమైనది. భాష అనేటువంటి పదం ఏ ధాతువు నుంచి ఉత్పన్నమైనది? భాష్, భాస్, భాష, భాష అనేటువంటి పదాలు. మరి భాష అనేటువంటి పదం ఏ ధాతువు నుంచి ఉత్పన్నమైందంటే భాష్ అనేటువంటి పదం నుంచి ఉత్పన్నమైంది. నెక్స్ట్ క్వశ్చన్, భాష అనే ధాతువు ఈ భాషకు సంబంధించినది. భాష అనేటువంటి ధాతువు మరి ఏ భాషకు సంబంధించినది? ప్రాకృత, తెలుగు, సంస్కృత, ద్రవిడ. భాష అనేటువంటి ధాతువు సంస్కృత పదానికి, సంస్కృత భాషకు సంబంధించినది. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది? భాష అనేటువంటి తెలుగు పదం, భాష అనేటువంటిది తెలుగు పదము, భాష్ అనేటువంటిది సంస్కృత పదము అనేటువంటిది అర్థమవుతుంది. సంస్కృత పదము భాష అనేటువంటి సంస్కృత పదం నుంచి భాష అనేటువంటి తెలుగు పదం వచ్చింది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ ప్రకటన సాధనమే భాష అని ఇచ్చారు. అది భాష, భావ, మౌఖిక, లిఖిత. దీంట్లో ఆన్సర్ ఏది? దీంట్లో ఆన్సర్ మనకు భావ ప్రకటనమే సాధనమే భాష అని మనం చెప్పుకోవచ్చు. ఆన్సర్ భావ ప్రకటనమే సాధనమే భాష. నెక్స్ట్ క్వశ్చన్, భాష అనేది అనంత వాక్యాల సముదాయం అని నిర్వచించిన వారు? సఫేర్, ఎమన్బాక్, హాకెట్, తర్వాత మ్యాక్స్ ముల్లర్. భాష అనేటువంటిది అనంత వాక్యముల సముదాయం అనేటువంటిది తెలియజేసింది మనకు ఎంఎన్ బాక్. బాక్ అనేటువంటి వాడు, లేదా బాచని, బాక్ అనేటువంటి వాడు మనకు ఈ నిర్వచనం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అసంకల్పితంగా ఉత్పన్నమయ్యే కంఠధ్వనుల భాష అని చెప్పడం జరిగింది. అసంకల్పితంగా ఉత్పన్నమయ్యే కంఠధ్వనులే భాష అని చెప్పింది ఏపీ మేరియా, డార్విన్, నపీర్, ప్లాటో. దీంట్లో ఎవరు మరి? సఫీర్ అనేటువంటి వాడు మనకు ఈ నిర్వచనాన్ని చెప్పింది. అసంకల్పితంగా ఉత్పన్నమయ్యే కంఠధ్వనులే భాష అని చెప్పడం జరిగింది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, అనేకమైన భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అన్నది. హాకెట్, నార్వే, అరిస్టాటిల్, మ్యాక్స్ ముల్లర్. దీంట్లో ఆప్షన్ అనేక భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అన్నది హాకెట్. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి తన ధ్వని ఉత్పత్తి అవయవాల సాయంతో గావించే ధ్వనుల పరంపరే భాష అని ఇవ్వడం జరిగింది. వ్యక్తి తన ధ్వని ఉత్పత్తి అవయవాల సాయంతో గావించే ధ్వనుల పరంపరే భాష. దీంట్లో సఫీర్, సైమన్ పాటర్, స్టర్ట్వర్ట్, నార్వే అనేటువంటి వాళ్ళు ఆప్షన్స్. దీంట్లో సరైనటువంటి ఆప్షన్ సైమన్ పాటర్ ఇవ్వడం జరిగింది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, భావ వినిమయానికి, పరస్పర సహకారానికి, సంస్కృతి పరివ్యాప్తికి ఉపకరించే వాగ్రూప ధ్వని సంకేత సముదాయం భాష అన్నది. స్టర్ట్వర్ట్, హాకెట్, నార్వే, సఫీర్. దీనికి సరైనటువంటి ఆన్సర్ స్టర్ట్వర్ట్. ఇది స్టర్ట్వర్ట్ ఉంది కానీ స్టర్ట్వర్ట్ అనేటువంటి ఆప్షన్ సరైనటువంటిది. నెక్స్ట్ క్వశ్చన్, అనుభవమే విజ్ఞానానికి మూలం అని ఏ వాదం వివరిస్తుంది? అనుభవమే విజ్ఞానానికి మూలమని ఏ వాదం వివరిస్తుంది? స్వతసిద్ధవాదం, ధాతువాదం, సంపాదనవాదం, డింగ్ డాంగ్ వాదం. దీంట్లో మన స్వతసిద్ధవాదం అనేటువంటిది తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, జన్మ గతం వల్లే విజ్ఞానం సంక్రమిస్తుందనేటువంటిది తెలిపేటువంటి వాదం. స్వతసిద్ధవాదం, ధాతువాదం, సంపాదనవాదం, డింగ్ డాంగ్ వాదం. దీంట్లో స్వతసిద్ధవాదం, జన్మగతం వల్లే విజ్ఞానం సంక్రమిస్తుందని తెలిపేది స్వతసిద్ధవాదం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, వానరులు, గిబ్బన్లు, చింపాంజీలు, గెరిల్లాలు ఇలా క్రమ వికాసం జరిగి మానవులుగా రూపొందారని తెలిపేటువంటి వాదాన్ని మనకు ఆప్షన్స్ స్వతసిద్ధవాదం, క్రమ పరిణామ వికాసవాదం, బహుభవవాదం, పూపువాదం. దీనికి ఆప్షన్ రెండోది క్రమ పరిణామ
వికాసవాదం అనేటువంటిది ఆప్షన్ సరైనటువంటిది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే, మనిషి యొక్క మనోభావాలే ఈ భాషావాదానికి ప్రాతిపదిక అని మనకు ప్రశ్న. దీంట్లో ఆప్షన్స్ డింగ్ డాంగ్ వాదము, ధ్వనివాదము, సంపాదనవాదము, పూపువాదము. దీంట్లో మనిషి యొక్క మనోభావాలే ఈ భాషానికి మనోభావాలకు సంబంధించినటువంటిది పూపువాదము అనేటువంటిది తెలుపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్వతసిద్ధవాదాన్ని ప్రతిపాదించినది. మరి స్వతసిద్ధవాదాన్ని ప్రతిపాదించినటువంటిది ఎవరు? కొండికల్, చామ్స్కీ, యాస్కుడు, నార్వే. దీంట్లో ఈ వాదాన్ని ప్రతిపాదించినటువంటిది ఎవరు అంటే చామ్స్కీ. నెక్స్ట్, ధాతువాదాన్ని ప్రతిపాదించింది ఎవరు? అరిస్టాటిల్, నార్వే, మేరియా, యాస్కాచార్యుడు. ఇది ఇంపార్టెంట్, ఇంతకుముందు చాలాసార్లు వచ్చినటువంటి ప్రశ్న. నెక్స్ట్ క్వశ్చన్, మనస్సులోని భావాలను ఏ పదాల ద్వారా, ఏ వాక్యాల ద్వారా ఎదుటివారికి అందిస్తామో ఆ పదాలే, ఆ వాక్యాలే భాష అని అన్నది. రామచంద్రవర్మ, ఇమ్మాన్బాబ్, నార్వే, బ్రౌన్. దీంట్లో సరైనటువంటి ఆప్షన్ రామచంద్రవర్మ. మనసులో ఉన్నటువంటి భావాలను ఏ పదాల ద్వారా, ఏ వాక్యాల ద్వారా ఎదుటివారికి అందిస్తామో ఆ పదాల, ఆ వాక్యాలే భాష అని అన్నది రామచంద్రవర్మ. నెక్స్ట్ క్వశ్చన్, అసంఖ్యాక వాక్యాల సముదాయమే భాష అన్నది. మాగకవి, ఎమెన్బాక్, నార్వే, బ్రౌన్. దీంట్లో అసంఖ్యాక వాక్యాల సముదాయమే భాష అన్నది ఎంఎన్ బాక్ అనేటువంటి వాడు అనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, పరిమిత సాధనాల్ని అపరిమితంగా వాడుక చేసేది భాష అన్నది ఎస్కే వర్మ, మాగకవి, నార్వే, బ్రౌన్. దీంట్లో పరిమిత సాధనాల్ని అపరిమితంగా వాడుక చేసేది అటువంటిది మాగకవి అని అనడం జరిగింది. ఈ నిర్వచనాన్ని ఇంకొకరు కూడా ఇచ్చారు. మెథడాలజీ క్లియర్గా తెలుసుకున్నప్పుడు ఆ విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్, భావ వ్యక్తీకరణకు, భావగ్రహణకు దోహదపడే సాధనం భాష అని అన్నది. భావ వ్యక్తీకరణకు కానీ భావగ్రహణకు కానీ దోహదపడేది సాధనం భాష అని చెప్పింది. ప్రాచీన శాస్త్రవేత్తలు, నవీన భాషా శాస్త్రవేత్తలు, పురాతన శాస్త్రవేత్తలు, కావ్యాలంకారికులు. మరి భావ వ్యక్తీకరణ, భావగ్రహణకు ఉపయోగపడేది ఏది అని ఎవరిచ్చారంటే నవీన భాషా శాస్త్రవేత్తలు లేదా ఆధునిక భాషావేత్తలు, ఏదైనా సరే. నెక్స్ట్, ప్రకృతి ప్రత్యయ పద నిరూపణమే భాష. ఇంతకుముందు వచ్చినటువంటిది. ప్రకృతి ప్రత్యయ పద నిరూపణమే భాష అని అన్నటువంటి వారు వ్యాకరణకారులు, సామాన్య మానవులు, భాషోపాధ్యాయులు, మనస్తత్వ శాస్త్రజ్ఞులు. ప్రకృతి ప్రత్యయాలు మనం ఏమని అనుకుంటాం? వ్యాకరణానికి సంబంధించి అని అనుకుంటాం. కాబట్టి వ్యాకరణకారులు ప్రకృతి ప్రత్యయ పద నిరూపణ భాష నిర్వచించింది వ్యాకరణకారులు నిర్వచించారు. నెక్స్ట్ క్వశ్చన్, కవితా సౌందర్య అవగాహనకు ఒక సాధనమే భాష అని అన్నది. కవితా సౌందర్య అవగాహన ఒక సాధన భాష అన్నది అలంకారికులు, మత ప్రచారకులు, వ్యాకరణకారులు, వాంగ్మయోపాసకులు. మరి కవితా సౌందర్యం ఒక సాధన భాష అన్నది అలంకారికులు. నెక్స్ట్ క్వశ్చన్, భాష కొందరికి సాధనమైతే మరికొందరికి సాధ్యం, కొందరికి రెండు అని తెలియజేసినటువంటి వారు భాషా శాస్త్రజ్ఞులు, సాంకేతిక శాస్త్రజ్ఞులు, వేదాంతులు, వ్యాకరణకారులు. భాషా శాస్త్రజ్ఞులు ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. భాష కొందరికి సాధనమైతే మరికొందరికి సాధ్యం, కొందరికి రెండూను అని తెలియజేసినటువంటి వారు భాషా శాస్త్రజ్ఞులు. నెక్స్ట్ క్వశ్చన్, వాగ్రూపంగా కానీ లిఖిత రూపంగా కానీ ఎదుటి వ్యక్తికి భావాన్ని అందించే సాధనమే భాష అని చెప్పింది. చరిత్రకారులు, సాంకేతిక శాస్త్రజ్ఞులు, వేదాంతులు, వైయాకరణులు. దీంట్లో ఆప్షన్ వేదాంతులు. నెక్స్ట్ క్వశ్చన్, మానవుల మధ్య పరస్పర సంబంధాలను పెంపొందించగల సాధనం భాష అని సూచించిన వారు తత్వవేత్తలు, సామాజిక శాస్త్రజ్ఞులు, చరిత్రకారులు, భాషోపాధ్యాయులు. దీనికి సరైనటువంటి ఆప్షన్ సామాజిక శాస్త్రజ్ఞులు. మానవుల మధ్య పరస్పర సంబంధాలను అని చెప్పారు కదా, కాబట్టి ఇది సామాజిక శాస్త్రజ్ఞులు అని చెప్పుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంస్కృతి కథనమే భాష అని నిర్వచించిన వారు ప్లేటో, రూసో, ఎపిమెరియా, నార్వే. ఒక సంస్కృతి కథనమే భాష అని
చెప్పింది ఎవరు అంటే ఇక్కడ ఏపీ మేరియా అనేటువంటి వారు మనకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భాషకు మూలం ధాతువులే అని అన్నది వాల్మీకి, భాసుడు అని పతంజలి, యాస్కుడు. మరి భాషకు మూలం ధాతువులే, ధాతువుల గురించి మనకు తెలియజేసింది ఎవరు? యాస్కుడు, యాస్కాచార్యుడు అని అంటాం. ధాతువులకు సంబంధించినటువంటి ఏదైనా మనకు తెలియజేసింది యాస్కాచార్యుడు అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఆలోచనలకు ఆకృతి భాష అని చెప్పింది జాన్సన్, రూసో, పెస్టాలజీ, మాంటిస్సోరీ. ఇంకా ఆప్షన్ జాన్సన్. ఆలోచనలకు ఆకృతి భాష అని అన్నది జాన్సన్. నెక్స్ట్ క్వశ్చన్, బహుభౌవాదానికి మరొక పేరు? ధ్వన్యనుకరణవాదము, యోహోవాదము, పూపువాదము, స్వభావవాదము. దీనికి బహుభౌవాదానికి ధ్వని అనుకరణవాదం అనేటువంటిది పేరు ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, పశుపక్షాదుల అరుపులను బట్టి ఈ వాదాన్ని ప్రతిపాదించడం జరిగింది. పశుపక్షాదుల అరుపులను బట్టి ఏ వాదాన్ని ప్రతిపాదించడం జరిగిందంటే డింగ్ డాంగ్ వాదము, బహుభౌవాదము, యోహోవాదము, ధాతువాదము. దీంట్లో పశుపక్షాదుల అరుపులను బట్టి చేసింది ఏంటంటే బహుభౌవాదము. నెక్స్ట్ క్వశ్చన్, మనిషి యొక్క భావాల ఆధారంగా ఈ వాదం ప్రతిపాదించబడినది. డింగ్ డాంగ్ వాదము, పూపువాదము, ధాతువాదము, యెహోవాదము. దీన్ని మనుషుల యొక్క భావాల ఆధారంగా ప్రతిపాదించినటువంటి వాదం పూపువాదము. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే, ధ్వనికి అర్థానికి అజ్ఞాత సంబంధం ఉన్నదని తెలిపేటువంటి వాదము. ధ్వనికి అర్థానికి ఆప్షన్స్ డింగ్ డాంగ్ వాదము, ధాతువాదము, సంపాదనవాదము, సమాలోచనావాదము. ఇంకే ఆప్షన్ ఏంటంటే ధ్వనికి సంబంధించినటువంటిది డింగ్ డాంగ్ వాదం అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, బహుభౌవాదాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? నార్వే, మ్యాక్స్ ముల్లర్, మేరియా, డార్విన్. దీంట్లో బహుభౌవాదాన్ని ప్రతిపాదించినటువంటి వారు మ్యాక్స్ ముల్లర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, శ్రమించినప్పుడు వచ్చే ఉపశమనాలే భాషకు మూలం అన్నవాదం. శ్రమించినప్పుడు వచ్చే ఉపశమనాలు అంటే శబ్దాలు. దీన్నే ఏహోవాదమని, ధాతువాదమని, సంకేతవాదం, సమాలోచనవాదం. దీనికి సరైనటువంటి ఆన్సర్ మనకు యెహోవాదము, శ్రమించినప్పుడు వచ్చేటువంటి శబ్దాలు. నెక్స్ట్ క్వశ్చన్, టట్టట్వాదాన్ని ప్రతిపాదించినటువంటి వారు? మెరియా, జాన్సన్, డార్విన్, నార్వే. ఈ వాదాన్ని ప్రతిపాదించినటువంటి వారు డార్విన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ ధాతువాద శాస్త్రవేత్త? ఠాగూర్, యాస్కుడు, రామచంద్రవర్మ, సివి రామన్. దీంట్లో ధాతువాదం అని కనిపిస్తారు. యాస్కుడు, యాస్కాచార్యుడు అని చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్, ప్రాచీన మానవుడు కాళ్ళు చేతులు ఊపుతూ ఏ ఓ అనే ధ్వనులతో సైగలు చేయడం భాషకు మూలమన్న వాదం. ఇక్కడ ఏంటి? కాళ్ళు చేతులు ఊపుతూ ఏ ఓ అనేటువంటి ధ్వనులతో సైగలు చేయడం అనేటువంటి భాష. ధాతువాదము, సాంకేతికవాదము, డింగ్ డాంగ్ వాదము, అనుభవవాదము. దీంట్లో డింగ్ డాంగ్ వాదం అని చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ క్వశ్చన్, సాంకేతికవాదానికి మరో పేరు? సాంకేతికవాదానికి మరో పేరు పూపువాదము, ధాతువాదము, డింగ్ డాంగ్ వాదము, స్వతః సిద్ధవాదము. దీంట్లో ఏ వాదం అని చెప్పుకోవచ్చు? సాంకేతికవాదానికి పూపువాదం అని చెప్పచ్చు. నెక్స్ట్, పూపువాదాన్ని టట్టట్వాదం అని ప్రతిపాదించినటువంటి వారు పూపువాదమే టట్టట్వాదం అంటారు. పూపువాదాన్ని మరి ప్రతిపాదించిన వారు ఎవరు? ఏపీ మేరియా, కొండికల్, నార్వే, డార్విన్. పూపువాదాన్ని లేదా టట్టట్వాదాన్ని ప్రతిపాదించింది కొండికల్. నెక్స్ట్, భాష మనిషికి శరీరం వంటిదైతే భావం మనసు వంటిది, గుండె, ప్రాణం, ఆలోచన. దేని వంటిది మరి? భాష మనిషికి శరీరం. భావం ఎలాంటిది అంటే మరి భావం ఎలాంటిది? ప్రాణం వంటిది. నెక్స్ట్ క్వశ్చన్, క్రియాపదాలతో అనేక పదాలు ఏర్పడి భాషలో చేరి ఉండవచ్చు అని చెప్పే పదం? సమాజవాదం, డింగ్ డాంగ్ వాదం, పూపువాదం, ధాతుజన్యవాదం. దీనికి ఆప్షన్ ధాతుజన్యవాదం. క్రియాపదాలు అన్నాడు కాబట్టి ధాతువు నుంచి క్రియలు ఉద్భవిస్తాయి సంబంధించి ఇది ధాతుజన్యవాదం అని చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, మానవ ప్రవర్తనను ఇతర జంతువుల ప్రవర్తన నుంచి వేరుపరచడానికి ఉపయుక్తమయ్యే శక్తివంతమైన
ఉపకరణం భాష అని తెలిపినవారు? మనస్తత్వ శాస్త్రజ్ఞులు, పురాతత్వ శాస్త్రజ్ఞులు, ధ్వనికారులు, అలంకారికులు. దీనికి సరైనటువంటి ఆన్సర్ మనస్తత్వ శాస్త్రజ్ఞులు. మానవ ప్రవర్తన అన్నారు కాబట్టి మనస్తత్వ శాస్త్రజ్ఞులే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఉపదేశమీయడానికి ఉపకరించే సాధనమే భాష అని అన్నది మత ప్రచారకులు, చరిత్రకారులు, వేదాంతులు, భాషా శాస్త్రజ్ఞులు. మరి ఉపదేశమీయడానికి ఉపదేశం ఎవరిస్తారు? మత ప్రచారకులు. ఉపదేశం అంటే ప్రవచనాలు. ఇది నెక్స్ట్ క్వశ్చన్, శాసనాలను, రికార్డులను చూసి చరిత్ర నిర్మించడానికి పనికి వచ్చేదే భాష అని చెప్పినటువంటి వారు? చరిత్రకారులు, మత ప్రచారకులు, శాసనాలు రాసేవారు, భాషోపాధ్యాయులు. ఇక్కడ ఆప్షన్ ఏమొస్తుంది? ఇక్కడ చరిత్రకారులు. శాసనాలను, రికార్డులను చూసి చరిత్ర నిర్మించడానికి పనికి వచ్చేది భాష అని చెప్పేది చరిత్రకారులు చెప్తారు. నెక్స్ట్, భారతదేశంలో త్రిభాషా సూత్రాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు? త్రిభాషా సూత్రాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు? 1966, 63, 56, 83. దీంట్లో ఏ సంవత్సరంలో రూపొందించారు అంటే 1956 మనం చెప్పుకోవచ్చు. ఇది ఇంపార్టెంట్, ఇలాంటివి గుర్తుంచుకోవాలి. భారతదేశంలో త్రిభాషా సూత్రాన్ని ఏ సంవత్సరం రూపొందించారంటే 1956 సంవత్సరంలో రూపొందించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించిన సంవత్సరం? 1966, 63, 56, 1980. దీంట్లో 1966 అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో ఏ అధికారం వల్ల తమ ప్రాంతీయ భాషను అధికార భాషగా స్వీకరించే అధికారం ఉన్నది? అంటే ఏ అధికరణ ద్వారా ప్రాంతీయ భాషను అధికార భాషగా స్వీకరించేటువంటి అధికారం? 543, 534, 354, 345. అన్ని ఆప్షన్స్ అన్నీ ఇట్లనే కన్ఫ్యూజ్ చేసే విధంగా ఉంటుంది. మనకు ఇలా గుర్తుంచుకోవాలంటే ఏం చేయాలా? ఈ 45 క్వశ్చన్కు ఆప్షన్ మనకు అధికారం వల్ల తమ ప్రాంతీయ భాషకు అధికార భాషగా స్వీకరించే ఏది అంటే 3, 4, 5, 3, 4, 5 అనేటువంటిది గుర్తుంచుకోవాలి. అంటే ప్రాంతీయ భాషను అధికార భాషగా స్వీకరించడానికి ఉపయోగపడేటువంటి అధికరణ ఏది? ఇక్కడ 345 అధికరణ 3, 4, 5 అనేటువంటిది. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరంలో తెలుగు రాష్ట్ర అధికార భాషా స్థానాన్ని పొందింది? మరి ఏ సంవత్సరంలో అధికార భాష స్థానాన్ని పొందడం జరిగిందంటే 1964, 66, 74, 70. 1966 ఆప్షన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, త్రిభాషా సూత్రం సంస్కృత భాషా వ్యాప్తికి గొడ్డలి పెట్టు అని అన్నది? నెహ్రూ, గాంధీ, ఠాగూర్, కేఎం మున్షి. ఇది కూడా చాలాసార్లు వచ్చినటువంటి ప్రశ్న. కేఎం మున్షి అని చెప్పడం జరిగింది. నెక్స్ట్, భారత రాజ్యాంగం ప్రకారం అనుసంధాన భాష తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సంస్కృతం. దీంట్లో అనుసంధాన భాషను మనం హిందీ అని చెప్పుకుంటాం. దీన్ని జాతీయ భాష అని చెప్పుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, అధికార భాషా సంఘం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? అధికార భాషా సంఘం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది అంటే 1964, 66, 74, 70. మనం ఇప్పుడే తెలుసుకున్నాం. ఇప్పుడు ఏంటి మరి? ఇది అధికార భాషా సంఘం. ఇంతకుముందు తెలుసుకున్నది తెలుగు సంబంధించినటువంటి. మనం ముందుగా దీంట్లో ఒక్కొక్క సంవత్సరం చూడండి. భారతదేశంలో త్రిభాషా సూత్రాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు అనేదానికి 1956. తర్వాత త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించినటువంటి సంవత్సరానికి సంబంధించి తీసుకుంటే మనకు 66 సంవత్సరం. అంటే ఇది రూపొందించడం, ఇది ప్రతిపాదించడం. తర్వాత అధికరణకు సంబంధించినటువంటి తీసుకుంటే 3, 4, 5 వస్తుంది. తెలుగును ఏ సంవత్సరంలో తెలుగును రాష్ట్ర అధికార భాష స్థానాన్ని పొందినది అనేటువంటి దాన్ని తీసుకుంటే 1966. నెక్స్ట్, ఇక్కడ అధికార భాషా సంఘం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది అంటే అధికార భాషా సంఘం తెలుగు, మరి ఆ భాషా సంఘం ఎప్పుడు ప్రారంభించబడింది అనేటువంటి దానికి ఆప్షన్ మనకు 1974 అనేటువంటిది ఉన్నది. తర్వాత తెలుగును అధికార భాషగా చేయడానికి కృషి చేసిన పత్రిక
మరి తెలుగే అధికార భాషగా ఉండాలి అనేటువంటి దానికి విశేషమైనటువంటి కృషి చేసిన పత్రిక ఏది అంటే ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, వివేకవర్ధిని, విశాలాంధ్ర. దీనికి ఎక్కువగా కృషి చేసినటువంటి పత్రిక ఇప్పటికీ ప్రజెంట్ ఆంధ్రప్రభ అనేటువంటిది ఉన్నది, ఆంధ్రప్రభ. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే ఏ సంవత్సరంలో తెలుగు రాష్ట్ర అధికార భాషా స్థానాన్ని పొందినది? 1964, 66, 74, 70. మరి దీనికి ఏంటి 1966 అని మనం చెప్పుకోవచ్చు. అధికార భాషా స్థానాన్ని పొందిన తర్వాతనే మనం అధికార భాషా సంఘం ఏర్పాటు చేసుకున్నాం. ఇవి ఒకసారి వరుసగా సంవత్సరాలు అనేది ఒకసారి ఒక నోట్స్లో రాసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు అధికార భాషా వ్యాప్తికి ఉద్యమం స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ సి నారాయణ రెడ్డి, కెఎం మున్షి, వావిలాల గోపాలకృష్ణయ్య, పివి నరసింహారావు. ఈ ఆప్షన్ దీనికి సంబంధించినటువంటి 52 క్వశ్చన్కు వావిలాల గోపాలకృష్ణయ్య అధికార భాషా వ్యాప్తికి ఉద్యమం స్ఫూర్తినిచ్చిన వ్యక్తి. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ అధికార సంఘంలో కార్యాలయ పదావళి అనే జేబు సైజు కోశం ఎవరి కాలంలో తయారు చేయడం జరిగింది? వావిలాల గోపాలకృష్ణయ్య, సి నారాయణ రెడ్డి, పి యశోధారెడ్డి, గజ్జల మల్లారెడ్డి. మరి దీంట్లో డాక్టర్ సి నారాయణ రెడ్డి దీనికి జేబు సైజు కోశం ఎవరి కాలంలో తయారు చేయబడిందంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి కాలానికి సంబంధించినటువంటిది. ఇది ఇంపార్టెంట్. ఇంతకుముందు గురుకులాలకు సంబంధించినటువంటి ప్రశ్న రావడం జరిగింది. ఇది అంటే జేబు సైజు కోశం అంటే జేబులో పెట్టుకోవడానికి అనుకూలంగా ఉండే విధంగా కార్యాలయ పదావళి ఏ పదాలను ఉపయోగించాలా ఆఫీస్లో మెయింటెనెన్స్కు అనేటువంటిది ఆ పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్, పారిభాషిక పదకోశం ఎవరు అధ్యక్షతన తయారు చేయబడింది? పారిభాషిక పదకోశానికి సంబంధించి అయ్యదేవర కాళేశ్వరరావు, సి నారాయణ రెడ్డి, వావిలాల గోపాలకృష్ణ, గజ్జల మల్లారెడ్డి. దీంట్లో అయ్యదేవర కాళేశ్వరరావు వారికి సంబంధించి పారిభాషిక పదకోశం వీరి అధ్యక్షతన తయారు చేయబడింది. నెక్స్ట్ క్వశ్చను, పరభాష ద్వారా బోధన అంటే సోపానాలు లేని సౌదమని అన్నటువంటి వారు ఎవరు? ఠాగూర్, నెహ్రూ, గాంధీజీ, వావిలాల. దీంట్లో పరభాష ద్వారా బోధన అంటే సోపానాలు లేని సౌధం అంటే ఇంతకు ముందుకే మనం ఈ ప్రశ్న గురించి తెలుసుకున్నాం. దీనికి ఆప్షన్ ఠాగూర్. నెక్స్ట్ క్వశ్చన్, భాష ఈ క్రింది అంశానికి చెందినటువంటిది? భౌతిక, మానసిక, శారీరక, పైవన్నీ. మరి భాష అనేటువంటిది దేనికి సంబంధించినది? భౌతికంగా, మానసికంగా, శారీరకంగా అన్నిటికి సంబంధించినటువంటిది భాష అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, హిబ్రూ భాషను దేవభాష అని అన్నది పార్షీలు, క్రైస్తవులు, మహమ్మదీయులు, అరబ్బులు. మరి దీనికి ఆప్షన్ క్రైస్తవులు. మరి ఏంటి దీనికి సంబంధించి అంటే క్రైస్తవులకు సంబంధించినటువంటి బైబిల్ ఏ భాషలో ఉంది అంటే హిబ్రూ భాషలో. బైబిల్ ఉన్నటువంటి ఏ భాష అంటే హిబ్రూ భాషలో ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్, ఇతర దేశాల్లోని బాలబాలికలు అభ్యసించినట్లు మన పిల్లలు కూడా 4-5 భాషలు నేర్చుకోవాలని ఆశించింది ఎవరు? నెహ్రూ, రవీంద్రుడు, రూసో, ఫ్రోబెల్. మరి దీంట్లో ఎవరు చెప్పారంటే మనకు మొట్టమొదటి ప్రధాని నెహ్రూ ఈ విధంగా చెప్పాడు. వేరే దేశాల్లో ఉన్నటువంటి బాలబాలికలు అభ్యసించినట్లు మన పిల్లలు కూడా 4-5 భాషలు నేర్చుకోవాలా అని ఆశపడడం జరిగింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్, మాతృభాష తల్లిపాల వంటిది, పరభాష పోతపాల వంటిది అని చెప్పింది ఎవరు అంటే ఠాగూర్, వావిలాల గోపాలకృష్ణ, నెహ్రూ, గిడుగు రామ్మూర్తి. దీనికి ఆప్షన్ ఎవరు చెప్పారు? మరి ఠాగూర్. సోపానాలు లేని సౌధమైన మాతృభాష తల్లిపాల వంటిది, పరభాష పోతపాల వంటిది అన్నది కూడా ఠాగూర్ అని గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ క్వశ్చన్, భాషా శాస్త్రజ్ఞులు ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయని చెప్పారు? ప్రపంచంలో ఇది గుర్తుంచుకోవాలి. 2796, 5420, 4520, 2569. మరి మనకు భాషా శాస్త్రజ్ఞులు ఎన్ని ఉన్నాయని చెప్పారంటే 2796 భాషలు ఉన్నాయని చెప్పారు జరిగింది. నెక్స్ట్, సరైన క్రమాన్ని గుర్తించండి అనేటువంటి ఆప్షన్ ఉన్నది. శబ్దం, ధ్వని, అర్థం, శబ్దం, అర్థం, ధ్వని, ధ్వని, శబ్దం, అర్థం, ధ్వని, అర్థం, శబ్దం ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో సరైనటువంటి ఆన్సర్ మనకు ధ్వని, శబ్దం, అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, అనంతపురం వారిపై ఈ భాషా ప్రభావం ఉంటుంది? తమిళ, కన్నడ,
హిందీ, ఉర్దూ. మరి అనంతపురం వాళ్ళు ఎక్కడ ఏ బార్డర్లో ఉంటారు దానికి సంబంధించి తీసుకుంటే కన్నడ అనేటువంటి భాష ప్రభావం వాళ్ళకు ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, చిత్తూరు వారిపై ఈ భాష ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఉర్దూ, ఆంగ్లం, తమిళం, కన్నడం. మరి చిత్తూరు వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతానికి ఆనుకొని తమిళనాడు ఉంది కాబట్టి తమిళ భాష ప్రభావం అనేటువంటిది ఉంటుంది. మరి తెలంగాణ ప్రాంతం ప్రజలపై ఏ ప్రభావం కనిపిస్తుంది? ఉర్దూ, ఆంగ్లం, తమిళం, కన్నడం. మరి వీళ్ళు ఎక్కడ ఉంటారు? ఉర్దూ, నైజాంలో ఉన్నారు కాబట్టి ఉర్దూ ప్రభావ ప్రాంతానికి సంబంధించి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ని మార్పులు కలిగినను మూల భాషతో సంబంధం కలిగి ఉండే భాషను ఏమంటారు? ప్రామాణిక భాష, వ్యవహారిక భాష, మాండలిక భాష, గ్రాంధిక భాష. మరి దీంట్లో ఎన్ని మార్పులు కలిగినను మూల భాషతో సంబంధం కలిగి ఉండే భాషను ఏమంటారు అంటే దీనికి మాండలిక భాష. అంటే మాండలిక భాషలు ఎన్ని రకాలు ఉన్నా కానీ మూల భాషతో సంబంధం కలిగి ఉండే భాష అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఒకప్పుడు ప్రాచీన ద్రావిడం నుంచి మాండలికాలుగా వేరై ప్రత్యేకంగా సాహిత్య స్థితిని పొంది స్వతంత్ర భాషలైనటువంటి భాషలు తెలుగు, కన్నడం, మలయాళం, తమిళం. తెలుగు, ఉర్దూ, ఆంగ్లం, మరాఠీ. ఆంగ్లం, తమిళం, ఉర్దూ, కన్నడం. ద్రవిడం, మరాఠీ, హిందీ, ఆంగ్లం. దీంట్లో సరైనటువంటి ఆప్షన్ తెలుగు, కన్నడం, తమిళం, మలయాళం అనేటువంటి ఆప్షన్స్ సరైనటువంటి. అంటే ద్రవిడ భాష నుంచి మాండలికాలుగా వేరై ఈ ప్రత్యేకంగా ఉన్నటువంటి భాషలు. నెక్స్ట్ క్వశ్చన్, గియర్సన్ తెలుగు మాండలికాలను గురించి దేనిలో పేర్కొనడం జరిగింది? ఒకటి టాక్సానమీ, ఏ కంపారిటివ్ గ్రామర్ ఆఫ్ ద ద్రవిడియన్ లాంగ్వేజ్, లింగ్విస్టిక్ సర్వే, ద రిపబ్లిక్ అనేటువంటి పేర్కొనడం జరిగింది. మరి గియర్సన్ ఏం రచించాడంటే లింగ్విస్టిక్ సర్వే అనేటువంటిది రచించడం జరిగింది. దీంట్లో మాండలికాలకు సంబంధించినటువంటి పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మాతృభాష బోధన మాధ్యమంగా రూపొందాలని వాటి హరిజన పత్రికలో చెప్పినటువంటి వారు ఎవరు? మాతృభాషనే బోధన మాధ్యమంగా రూపొందాలని నాటి హరిజన పత్రికలో ఎవరు నొక్కి చెప్పడం జరిగింది? మహాత్మా గాంధీ, బాలగంగాధర్ తిలక్, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్ లాల్ నెహ్రూ. మరి దీనికి సంబంధించి హరిజన పత్రిక నొక్కి చెప్పింది మహాత్మా గాంధీ అని మనం చెప్పుకోవచ్చు. అంటే మాతృభాషలోనే బోధన మాధ్యమంగా ఉండాలని చెప్పడం జరిగింది గాంధీజీ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాచీన కావ్య భాషా సాంప్రదాయాన్ని ఇలా కూడా వ్యవహరిస్తారు. వ్యవహారిక భాష, మాండలిక భాష, ఆధునిక భాష, గ్రాంధిక భాష. మరి ప్రాచీన కావ్య భాష సాంప్రదాయాన్ని మనం ఏమని చెప్తామంటే గ్రాంధిక భాష అని మనం చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్, గ్రాంధిక భాషావాదులకు అప్పట్లో నాయకులుగా వ్యవహరించినటువంటి వారు. అంటే గ్రాంధిక భాషావాదులకు నాయకులుగా వ్యవహరించినటువంటి వాళ్ళలో గిడుగు రామ్మూర్తి, గురజాడ అప్పారావు, జయంతి రామయ్య పంతులు, కందుకూరి వీరేశలింగం. మరి ఈ గ్రాంధిక భాషకు సంబంధించినటువంటి వారు ఎక్కువగా దీనికి నాయకత్వం వహించినటువంటిది జయంతి రామయ్య పంతులు. ఇలాంటివి కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, అన్య దేశీయ పదజాలం ఈ భాషలో పూర్తిగా పరిహరించబడి ఉంటుంది. వ్యవహారిక భాష, గ్రాంధిక భాష, మాండలిక భాష, జాతీయ భాష. దీంట్లో గ్రాంధిక భాష. అన్య దేశీయ పదజాలం అంటే మనం మామూలుగా మాట్లాడుకునేటువంటి మాటలు గ్రాంధిక భాషలో పరిహరించబడి అంటే నిషేధించబడి దాంట్లో గ్రాంధిక భాషలో తీసుకోరు. నెక్స్ట్ క్వశ్చన్, కరికులంకు సంబంధించిన కరెరే అనేటువంటిది ఈ భాషా పదం ఫ్రెంచ్, లాటిన్, గ్రీక్, ఆంగ్లం. దీంట్లో ఏది అంటే మరి లాటిన్ పదమైనటువంటి కరెరే నుంచి కరికులం అనేటువంటిది పుట్టడం జరిగింది. నెక్స్ట్, తెలుగు వాచకం ప్రధానంగా ఈ పఠనానికి ఉద్దేశించబడింది. తెలుగు వాచకం ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చూసుకోవాలి. తెలుగు వాచకం ప్రధానంగా ఈ పఠనానికి ఉద్దేశించబడింది. క్షుణ్ణ పఠనం, మౌన పఠనం, విస్తార పఠనం, ప్రకాశ పఠనం. మరి తెలుగు వాచకాన్ని మనం ఏ విధంగా చదువుతామంటే క్షుణ్ణంగా చదువుతాం, ఆమూలాగ్రంగా చదువుతాం. ఆమూలాగ్రంగా చదవడం అన్నా, క్షుణ్ణ పఠనాన్ని చదవడం అన్నా, పూర్తిగా చదవడము ఏం చదువుతామంటే తెలుగు వాచకాన్ని చదువుతాం. అంటే తెలుగు వాచక పుస్తకాన్ని మనం పూర్తిగా చదువుతాం. దీన్ని మనం క్షుణ్ణ పఠనం అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, దేశ భాషలందు తెలుగు లెస్స అన్నది ఎవరు? భీముడు, శ్రీకృష్ణదేవరాయలు, పెద్దన, తిక్కన. మరి దేశ భాషలందు తెలుగు లెస్స అన్నది మనకు ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో తీసుకుంటే శ్రీకృష్ణదేవరాయలు అని మనకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్,
ప్రయోగ శరణం వ్యాకరణం అంటే శిష్టులైన వారి వాడుకలో ఉన్న భాషయే వ్యాకర్తకు శరణ్యం, ప్రజల వాడుకలో ఉన్న భాషయే వ్యాకరణానికి శరణ్యం, వ్యాకరణ నిర్మాణానికి ప్రామాణిక కవుల ప్రయోగాలే శరణ్యం, వ్యాకర్తచే ప్రయోగింపదగినదని శాసించబడిన ప్రామాణిక భాషయే శరణ్యం అని అర్థం. మరి దీంట్లో ఆప్షన్ ఏంది? ప్రయోగ శరణం వ్యాకరణం అంటే వ్యాకరణ నిర్మాణానికి ప్రామాణిక కవుల ప్రయోగాలే శరణ్యం అని చెప్పుకోవచ్చు. అంటే వ్యాకరణ నిర్మాణానికి సంబంధించి ప్రామాణికమైనటువంటి కవుల ప్రయోగాలే శరణ్యం, అది ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంగ్లం మాతృభాషగా అధికార భాషగా గల రాష్ట్రం. మరి ఆంగ్ల భాష మాతృభాషగా అధికార భాష గల రాష్ట్రం ఏది? నాగాలాండ్, హర్యానా, గోవా, సిక్కిం. దీంట్లో మరి ఏది? నాగాలాండ్ అనేటువంటి రాష్ట్రము మాతృభాషగా ఆంగ్లం ఉంది, అధికార భాష కూడా ఆంగ్లం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ద్వితీయ భాష బోధనోద్దేశం అంటే తెలుగును బోధించడానికి ద్వితీయ భాషగా తెలుగును బోధించడానికి బోధనోద్దేశం ప్రధానంగా ఆ భాషలో చక్కగా రాయడం, మాట్లాడడం, నేర్చుకోవడం, తర్వాత ఆ భాషలోని సాహిత్యాన్ని చదివి ఆనందించడం కోసం, ఆ భాషలో ఉత్తమ రచన చేయడం, ఆ భాషలో విశేష పాండిత్యాన్ని గడించడం. మరి దీంట్లో భాషలోని సాహిత్యాన్ని చదివి ఆనందించడం కోసం, అక్కడ రాయడమని మాట్లాడడం నేర్చుకోవడమని కాదు. ఇక్కడ మరేంది? ఆ భాషలోని సాహిత్యాన్ని చదివి ఆనందించడం కోసం ప్రధానంగా ద్వితీయ భాష బోధనోద్దేశం ఇది ప్రధానంగా. తర్వాత నెక్స్ట్, ప్రాతిపదిక విద్యా లక్షణాలలో ఒకటిగా దేనిని పేర్కోవచ్చు? ప్రాతిపదిక విద్యా లక్షణాల్లో ఒకటిగా దేనిని పేర్కోవచ్చు? ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య, మాతృభాషలో బోధన, వ్యక్తిగత బోధన. మరి దీనికి ఆప్షన్ మాతృభాషలో బోధన. ప్రాతిపదిక విద్యా లక్షణాలలో ఒకటిగా మొట్టమొదలు మాతృభాషలో బోధన అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, దేశ సంస్కృతి వారసత్వ సంపదకు వీరు కారకులు. మరి దేశ సంస్కృతి వారసత్వ సంపదకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, రాజకీయ నాయకులు, శాస్త్రవేత్తలు. దీనికి కారకులు ఎవరు అని అంటే మనం ఏమని చెప్పుకోవచ్చు? మెయిన్గా వారసత్వ సంపదకు ఉపాధ్యాయులు అని చెప్పుకోవచ్చు, విద్యార్థులు కాదు. ఎందుకంటే సంపద అంతా ఉపాధ్యాయులకు ఉంటే జ్ఞాన సంపద అది ఎవరికి ఇస్తారు? విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంగ్లం మాతృభాషగా అధికార భాష గల రాష్ట్రం మనం ఇప్పుడే తెలుసుకున్నాం, ఏది? నాగాలాండ్ అని. నెక్స్ట్ క్వశ్చన్, అభినవాచార్యకం అనే పుస్తకం ఏ విషయాన్ని వివరిస్తుంది? అభినవాచార్యకం అనేటువంటి పుస్తకం నూతన ఉపాధ్యాయులకు బోధన విషయాలు, తర్వాత బోధనా పద్ధతుల గురించి, భాషాశాస్త్ర విషయాల గురించి, బోధనా సూత్రాల వివరణ గురించి. మన ఆప్షన్ ఇక్కడ బోధనా పద్ధతుల గురించి ఇవ్వడం జరుగుతుంది. అభినవాచార్యకం అనే పుస్తకం ఏ విషయాన్ని వివరిస్తుందంటే బోధనా పద్ధతుల గురించి వివరించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ భాషగా హిందీ ఉండాలని ప్రతిపాదించిన వారు? నెహ్రూ, గాంధీ, పటేల్, జాకీర్ హుస్సేన్. మరి దీంట్లో ఎవరు ఉండాలని సూచించారు? జాతీయ భాషగా హిందీ ఉండాలని గాంధీజీ సూచించడం జరిగినది. నెక్స్ట్ క్వశ్చన్, మాతృభాష బోధనా మాధ్యమంగా రూపొందాలని నాటి హరిజన పత్రికలో ఈయన నొక్కి చెప్పారు. ఎవరు? మనం ఇప్పుడే తెలుసుకున్నాం, గాంధీజీ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, చేయడం ద్వారా నేర్చుకొను అనే సూత్రంపై ఆధారపడిన పద్ధతి లెర్నింగ్ బై డూయింగ్ అనేటువంటిది. దీన్ని చర్చా పద్ధతి, ఉపన్యాస పద్ధతి, కృత్యాధార పద్ధతి, ప్రదర్శన పద్ధతి. దీనికి ఆప్షన్ చేయడం ద్వారా నేర్చుకోవడం అంటే కృత్యాల ద్వారా నేర్చుకోవడం, కృత్యాలు చేసుకుంటూ నేర్చుకోవడం అనేటువంటి పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయాలను ఈ విధంగా కూడా పిలుస్తారు? పదబంధాలు, సమాసాలు, నానార్థాలు, తత్సమాలు. మరి దేనిగా పిలుస్తారు? పదబంధాలు. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఇచ్చినటువంటి టెట్ సిలబస్లో పదబంధాలు అనేటువంటి హెడ్డింగ్ పెట్టుకొని ఆ పదబంధాలలో ఇవన్నీ అంశాలు ఉంటాయి. మనకు గ్రామాటికల్గా ఉన్నటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయో పదబంధాలకు సంబంధించి ఉంటాయి. ఆ లిస్టు చూడండి ఒకసారి. పదబంధాలు ఏమేంటి? ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. జాతీయాలను దేనిలో ఒక అంశమని కూడా అడుగుతారు. జాతీయాలు పదబంధాలలో ఒక అంశమని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ప్రకృతులు అనగా తద్భవాలు, విశేషాంశాలు, తత్సమాలు, క్రియలు. మరి దీనికి సంబంధించి ప్రకృతి అంటే తత్సమమని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, పర్యాయ పదాలు అనగా ప్రకృతులు, వికృతులు, సమానార్థకాలు,
వ్యతిరేకార్థకాలు. మరి పర్యాయ పదాలు అంటే ఏంది? సమానార్థకాలు అని చెప్పుకోవచ్చు. సమానంగా ఉండేటువంటి అర్థమే పర్యాయ పదం అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి విద్యార్థి సాధించాల్సిన అభ్యసన సామర్థ్యాలను ఏమంటారు? డైరెక్ట్ మనం చెప్పుకోవచ్చు. విద్యార్థి సాధించాల్సిన అభ్యసన సామర్థ్యాన్ని కనీస అభ్యసన సామర్థ్యాలని మనం చెప్పుకుంటాం. దీంట్లో ఆప్షన్ కనీస అభ్యసన స్థాయిలు ఇచ్చారు, దీన్నే అభ్యసన సామర్థ్యాలని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, వాచిక చర్యకు ముఖ్య ఆధారం లేఖనం, మౌనపఠనం, ప్రశ్నావళి, వ్యాసరచన. మరి వాచిక చర్య జరగాలంటే ఏంటి? ప్రశ్నావళి ద్వారా వాచిక చర్య జరుగుతుంది. వాచిక చర్య అంటే ఏంటి? ఇక్కడ మాట్లాడడం. లేఖనం వల్ల మాట్లాడగలుగుతామా? లేదు. మౌనపఠనం వల్ల మాట్లాడతామా? లేదు. వ్యాసరచన వల్ల మాట్లాడతామా? లేదు. ప్రశ్నావళి ద్వారా మనం మాట్లాడగలుగుతాం. కాబట్టి వాచిక చర్యకు ముఖ్య ఆధారం ప్రశ్నావళి. నెక్స్ట్ క్వశ్చన్, చూచి వ్రాతకు మరో పేరు? దృష్టలేఖనం, ఉక్తలేఖనం, వ్యాసలేఖనం, తర్వాత ఉన్మికీకరణం. దీనికి సరైనటువంటి ఆన్సర్ దృష్టలేఖనం. చూచి వ్రాతనే మనం దృష్టలేఖనం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, మన విద్యా ప్రణాళికలో ప్రథమ భాషకు ఉన్నత తరగతుల్లో వారికి ఎన్ని పీరియడ్లు ఉంటాయి? ప్రథమ భాషకు ఉన్నత తరగతుల్లో వారానికి ఎన్ని పీరియడ్లు ఉంటాయి? ఎన్ని పీరియడ్లు ఉంటాయి? మరి ఇక్కడ 3, 5, 6, 8. మొత్తం ప్రతిరోజు ఒక పీరియడ్ ఖచ్చితంగా ఉంటుంది. అంటే 6 రోజులు, సోమవారం నుంచి నాకు శనివారం వరకు ఎన్ని పీరియడ్లు ఉంటాయో అన్ని పీరియడ్లు ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడికి పాఠ్యపుస్తకం, అలంకారము, బోధనోపకరణము, అభ్యసన సాధనము, సర్వస్వము. మరి ఏ విధంగా ఉపాధ్యాయుడికి ఉపయోగపడుతుంది అంటే మనకు బోధనోపకరణంగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, రాయవాచకం అనే వచన గ్రంథం ఏ భాషలో వ్రాయబడింది? ప్రామాణిక భాషలో, వ్యవహారిక భాషలో, గ్రాంధిక భాషలో, మాండలిక భాషలో. ఏ విధంగా రాయబడింది అంటే రాయవాచకం వ్యవహారిక భాషలో వ్రాయబడింది. రాయవాచకం అనేటువంటిది ఇది కూడా ఇంపార్టెంట్, చూసుకోవాలా. నెక్స్ట్, స్వల్ప వ్యవధిలో ఎలాంటి సంప్రదాయాలను పాటించకుండా నిర్వహించేది? నికష, మూల్యాంకనం, పరిగణనము, పరీక్ష అని మనం చెప్పుకోవచ్చు. దీంట్లో ఏది ఆప్షన్? నికష. స్వల్ప వ్యవధిలో ఎలాంటి సాంప్రదాయాలు లేకుండా పాటించేదే మనం నికష అని చెప్పుకోవచ్చు. ఏ విధంగా అయినా మనం టెస్ట్ చేయవచ్చు పిల్లలకి. నెక్స్ట్ క్వశ్చన్, కొఠారి కమిషన్ అనుసరించి 1 నుండి 5వ తరగతుల వరకు బోధన భాషకు కేటాయించినటువంటి సమయం 30, 40, 20, 50%. దీనికి ఎంతవరకు కొఠారి కమిషన్ 1 నుంచి 5 తరగతులకు బోధన భాషకు కేటాయించినటువంటి శాతం 20% కేటాయించడం జరిగింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, కొఠారి కమిషన్ అనుసరించి 5, 6, 7, 8 తరగతులకు బోధనా భాషలకు కేటాయించినటువంటి సమయం. ఇంతకుముందు ప్రాథమిక దాంట్లో 20%, దీంట్లో మనకు 21.8%. ఈ శాతాన్ని కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. 5, 6, 7, 8 తరగతులకు బోధనా భాషలకు కేటాయించినటువంటి సమయం కొఠారి కమిషన్ అనుసరించి 21.8% కేటాయించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, టెస్ట్ అనేది ఏ పదం అనేది? ఫ్రెంచ్ పదం, లాటిన్, ఆంగ్ల పదం, సంస్కృత పదం. మరి టెస్ట్ అనేటువంటిది లాటిన్ పదం. నెక్స్ట్ క్వశ్చన్, పూర్వ కవుల రచనలన్నీ ఈ భాషలోనే సాగినవి? గ్రాంధిక భాష, ప్రామాణిక భాష, శిష్టవ్యవహారిక భాష, వ్యవహారిక భాష. పూర్వ కవుల రచనలన్నీ ఏ భాషలో జరిగినాయి అంటే గ్రాంధిక భాషలోనే జరిగినాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఆపాత మధురమైన కళ. ఆపాత మధురమైన కళ అని ఏనంటారు? సాహిత్యము, చిత్రలేఖనము, సంగీతము, నాట్యము. దీంట్లో ఆపాత మధురమైన కళను సంగీతం అని చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఆలోచనామృతమైనటువంటి కళ? కవిత్వము, సంగీతము, నాట్యము, చిత్రలేఖనము. దీంట్లో ఏమని చెప్పుకోవచ్చు? కవిత్వం అని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ ఆపాత మధురమైన కళ అంటే సంగీతానికి సంబంధించి, ఆలోచనకు సంబంధించి, కవిత్వానికి సంబంధించి అని మనం చెప్పుకోవచ్చు.